అమరావతి గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి? అమరావతికి మెయిన్ సెంట్రిక్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ప్లాన్డ్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ కనెక్టివిటీని బేస్ చేసుకొనే మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే అక్కడ ప్లానింగ్ అని జరిగింది. సో ఏదైతే మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారో ఆ మాస్టర్ ప్లాన్లో అక్కడ యాక్సెసిబిలిటీ కోసం అంటే ఏ ఏరియాలో ఏం రాబోతున్నాయి ఏంటి. సో అమరావతి గురించి మనం మాట్లాడుకున్న అన్ని పాయింట్స్లో 99.9% పాజిటివ్సే ఉన్నాయి సార్. మరి ఈ సిచ్యువేషన్లో అంటే ఒక్క బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనుకొని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేయడం జరిగిందా? సో ఆయన కూడా ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్లో ఏమన్నారంటే అసలు ఆయన కొనుక్కోలేదు, సో ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి అనటం జరిగింది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మలలా గ్లోబల్ అడ్వకేట్ అండ్ రియల్ ఎస్టేట్ లా కన్సల్టెంట్ ఆదిత్య గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరు? గుడ్ సార్. సార్, మన ప్రీవియస్ ఎపిసోడ్లో మనం అమరావతి గురించి ఎక్స్క్లూజివ్గా చాలా డిస్కస్ చేసుకున్నాము అండ్ ఇంకా రిమైనింగ్ పార్ట్ సెకండ్ ఎపిసోడ్లో చేద్దామని అనుకున్నాం. సో దాని కంటిన్యూషన్ చేద్దాం సార్ ఈ ఎపిసోడ్లో. అండ్ దీంట్లో వచ్చరికి అమరావతి గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి? సో మనం ఇంతకుముందు వీడియోస్లో చాలా మాట్లాడుకున్నాం అమరావతి గురించి. సో చాలా డెప్త్లో మాట్లాడుకోవాలి. అమరావతి అనేది ఇప్పుడు హాట్ గోయింగ్ టాపిక్ కాబట్టి అనే ఉద్దేశంతో ప్రీవియస్ వీడియోస్ చేయడం జరిగింది. అసలు గ్రిడ్ సిస్టమ్ ఏంటి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రీవియస్ వీడియోస్లో కూడా అమరావతికి మెయిన్ సెంట్రిక్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ప్లాన్డ్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ కనెక్టివిటీని బేస్ చేసుకొనే మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే అక్కడ ప్లానింగ్ అని జరిగిద్ది. సో ఏదైతే మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారో ఆ మాస్టర్ ప్లాన్లో అక్కడ యాక్సెసిబిలిటీ కోసం అంటే ఏ ఏరియాలో ఏం రాబోతున్నాయి ఏంటి అన్నదాన్ని బేస్ చేసుకొని ఈ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. గ్రిడ్ సిస్టమ్ ఏంటి అంటే ప్రతి 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ హారిజాంటలీ 1 కిలోమీటర్ వర్టికల్లీ అనుకోండి ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. సో స్క్వేర్ కిలోమీటర్ అంటారు దాన్ని. సో బోత్ ద సైడ్. సో ఈ 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్లో ఏరియాస్ అంటే గ్రిడ్ ప్యాటర్న్లో అంటే ఒక స్క్వేర్ లాగా. సో స్క్వేర్ లాగా ఏంటంటే ప్రతి చోట డిఫరెంట్ స్క్వేర్స్ కలుపుకొని ఈ మాస్టర్ ప్లాన్ అనేది క్రియేట్ అయింది. అయితే ఆ 1 కిలోమీటర్లో అది ఏ రీజియన్లో ఏ జోన్లో వచ్చిందని బేస్ చేసుకొని దానికి పర్టికులర్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సో అక్కడ ఏమేమి రోడ్స్ వెళ్ళాలి లేకపోతే ఈ పర్టికులర్ ఏరియాలో ఏం జోనింగ్ ఉంది, హౌ దట్ ఈస్ కేటగరైజ్డ్, అలానే అక్కడ ఏమైనా డెవలప్మెంట్స్ రావాలా, ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా రావాలా అనేది క్లాసిఫికేషన్ జరిగింది అనమాట. సో గ్రిడ్ సిస్టమ్ అనేది ఇట్స్ ఎన్ ఆర్గనైజ్డ్ అనమాట. సో మనకి ఏంటంటే జిగ్జాగ్గా ఎలా పడితే అలా రోడ్స్, ఎలా పడితే అలా కన్స్ట్రక్షన్స్ ఇర్రెగ్యులర్గా కాకుండా సో సిస్టమేటిక్గా రెగ్యులర్గా ఉండేటట్టు ఒక ప్యాటర్న్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ డెవలప్మెంట్ రావాలి అనుకుంటే అది గ్రిడ్ ప్యాటర్న్ సిస్టంలో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. ఓకే. సో అమరావతి గురించి మనం మాట్లాడుకున్న అన్ని పాయింట్స్లో 99.9% పాజిటివ్సే ఉన్నాయి సార్. మరి ఈ సిచ్యువేషన్లో అంటే ఒక్క బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనుకొని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేయడం జరిగిందా? సో అంటే అమరావతి గురించి మాట్లాడుకున్న వాటిల్లో మనం పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా మాట్లాడుకున్నాం. సో ఏంటంటే ప్రతిదానికి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో ఆ కాన్స్ ఏంటి అంటే మనం చూసాము ప్రీవియస్గా అంటే హిస్టారికల్గా ఏం జరుపుకుంటూ వచ్చింది అంటే ప్రీవియస్ హిస్టరీలోకి వెళ్తే అమరావతికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఇంతకుముందు అంటే మనకి చెప్పాం కదా బుద్ధిజం పరంగా కానీ లేకపోతే గౌతమిపుత్ర శాతకర్ణి పరంగా కానీ అక్కడ హిస్టారిక్ ఇది ఉంది. అయితే ఈ అమరావతి అనేది అప్పుడులో కూడా క్యాపిటల్గా ఉండేది. సో తర్వాత ఏంటి అంటే మళ్ళీ ప్లేసెస్ బట్టి మారటం జరిగింది. సో డైనాసిటీస్ అన్నీ మారినాయి కాబట్టి. సో సిమిలర్లీ మనం మాట్లాడుకున్న విషయాల్లో ఇంతకుముందు గవర్నమెంట్లో పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ అక్కడ క్యాపిటల్ పరంగా ప్రిఫరెన్స్ లేకపోవటం వల్ల అమరావతికి ఏం సెట్ బ్యాక్స్ వచ్చినాయి, అవి ఎలా ఓవర్కమ్ అయింది, ఇప్పుడు ఎంత స్టాండర్డ్గా నిలిచింది, మళ్ళీ ఏంటంటే హౌ ఇట్ ఈస్ బ్యాక్ అనేది మాట్లాడుకుంటుంది. అయితే ఎవరైతే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ మనకంటే టీడీపీ గవర్నమెంటే కదా అసలు ఈ అమరావతి
అనౌన్స్ చేయడానికి కానీ క్యాపిటల్ అనౌన్స్ చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, టీడీపీ గవర్నమెంట్కే వచ్చింది. సో సిబిఎన్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం, ఆయన విజన్ ఏంటి, హౌ హీ డెవలప్డ్ హైదరాబాద్. సో అందుకే ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఆయన తీసుకొచ్చిన ప్లానింగ్ పరంగానే అసలు అమరావతి కాన్సెప్ట్ అనేది లైమ్ లైట్లోకి వచ్చింది. ప్లస్ అక్కడ ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఫ్లరిష్ అయింది. సో ఆయన కూడా ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్లో ఏమన్నారంటే అసలు ఆయనే కొనుక్కోలేదు, సో ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి అనటం జరిగింది. మరి ఈసారి ఏం చేశారు అంటే, సో ఆయన అక్కడ అమరావతిలో ల్యాండ్ కొనుక్కున్నారు. అది కూడా ఎలా అంటే 25,000 స్క్వేర్ యార్డ్స్ కొనుక్కున్నారు. అంటే విచ్ ఇస్ 5 acres అనమాట. అంటే అమరావతి ప్యాకేజ్ పరంగా చూస్తే ఇట్స్ మోర్ దెన్ 5 acres కింద తీసుకోవచ్చు. ఎందుకంటే అమరావతి పూలింగ్ ల్యాండ్స్ పరంగా 1 acre తీసుకుంటే రిటర్నబుల్ ప్లాట్స్ ఎంత 1250 to 1450 కదా ఇచ్చింది. అంటే మనం అలా అండర్స్టాండ్ చేసుకుంటే మోర్ దెన్ 5 acres ఆఫ్ ల్యాండ్ ఆయన కొనుక్కోవడం జరిగింది. ఎందుకు? ఆయన రెసిడెన్షియల్ పర్పస్కి. ఎక్కడ కొనుక్కున్నారు అంటే అమరావతిలో మనకి 29 విలేజెస్లో వెలగపూడి ఏరియా ఉంది కదా. సో వెలగపూడి, మందడం ఈ ఏరియాస్ ఏంటంటే మనకి ఇప్పుడు సెక్రటేరియట్ అసెంబ్లీ రన్ అవుతుంది. సో ఆ ఏరియాలో ఆయన స్క్వేర్ యార్డ్ 70,000 పెట్టి కొనుక్కున్నారనమాట అఫీషియల్గా. సో మనకేంటంటే ఇది చాలా మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా సర్క్యులేట్ అవుతుంది. మనకి హైయెస్ట్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది అనుకున్నామంటే 70,000 దాటిందండి. 72,000 to 75,000 నడుస్తుంది. అది కూడా కమర్షియల్ దగ్గర నడుస్తుంది, కమర్షియల్ జోనింగ్ మీద నడుస్తుంది అనుకున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ 25,000 స్క్వేర్ యార్డ్స్ అనేది పెద్ద ప్లాట్ అనమాట. సో అలాంటి ప్లాట్స్ ఓన్లీ చాలా ఫ్యూ ఉంటాయి మనకి అమరావతి మాస్టర్ ప్లాన్లో. సో ఆయన ఆ ప్లాట్ ఒక 70,000 పెట్టి కొనుక్కున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అంటే అరౌండ్ నియర్లీ 175 crores పే చేశారనమాట సుమారుగా. ఇట్స్ లైక్ ఏ ఇన్స్పిరేషన్ అనమాట. అంటే చాలామందికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా, పొలిటికల్ పీపుల్ అందరూ ఎక్కడ ఏ ఏరియాల్లో ఉంటారు, సెలబ్రిటీస్ ఏ ఏరియాలో ఉంటారు అంటే మిగతా వాళ్ళు ఉండకూడదని కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా ఉండటానికి అక్కడ చుట్టుపక్కల ఆ పరిస్థితి ఎలా కల్పించాలి అని చూస్తున్నారు. దట్స్ వై దే ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ అదర్ ప్రాజెక్ట్స్ వేర్ ఏంటంటే దే కెన్ అకామిడేట్ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ అనమాట. అలానే మనకి ఆ మాస్టర్ ప్లాన్లో కూడా ఇప్పుడు లో ఎకనామిక్ గ్రూప్స్కి కూడా కన్స్ట్రక్షన్స్ చేశారు. వర్కర్స్కి కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ చేయటం జరిగింది. ప్రతి 3 విలేజెస్కి ఫ్యూ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అనమాట, బిల్డింగ్స్ టిడ్కో బేస్ చేసుకొని అలా బిల్డింగ్స్ వచ్చినాయి హౌసింగ్ స్కీమ్ మీద. సో అప్పుడు ఏంటంటే అన్ని క్లాస్ ఆఫ్ పీపుల్ అకామిడేట్ అయితేనే కదా ఒక సిటీ ఏదైతే క్యాపిటల్ సిటీ రాబోతుంది, వచ్చిన క్యాపిటల్ సిటీని సస్టైన్ చేయాలి, అందరూ ఉండాలన్నా, లేకపోతే ఫర్దర్గా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అక్కడ ఉండాలన్నప్పుడు అమ్మో ఇదేంటి ఇంత కష్టమా ఇక్కడ ఉంటామో అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు కదా.